బ్రదర్, నేను చెప్పబోయే విషయం ఏంటంటే, నేను మొదటగా హైటెక్ సిటీ రావడం ఫస్ట్ టైం. అందులో మా గురువుగారు అయిన యాదయ్య సార్ను నన్ను తీసుకున్నాడు ఉద్యోగంలోకి. నాతో పాటు భాస్కర్ అనే వ్యక్తిని కూడా తీసుకున్నాడు. అతను కూడా హెడ్ గార్డ్గా జాయిన్ అయ్యాడు. తర్వాత అతనికి ప్రమోషన్ ఇచ్చాడు, హెడ్ గార్డ్ నుండి ఎస్ఓగా వితిన్ 1 ఇయర్, ఎస్ఓ నుండి ఏఎస్ఎంగా వితిన్ 1 ఇయర్లో ఇచ్చాడు. తర్వాత ఏం జరిగింది అంటే, నేను హెడ్ గార్డ్గానే ఉండిపోయాను 6 ఇయర్స్ సిన్స్. అంటే కరోనా టైం నుండి 6 మంత్స్ బ్యాక్ వరకు నేను అక్కడే వర్క్ చేశాను. కానీ భాస్కర్ అనే వ్యక్తి ఏఎస్ఎం అయిన తర్వాత గురువుగారు అని ఆయనకు ఉద్యోగం ఇచ్చిన వ్యక్తిని గుండెల మీద తన్నాడు. గుండెల మీద తన్నిండు అంటే ఒక అమ్మాయి వల్ల ఇదంతా చేశాడు. కాబట్టి నా ఉద్యోగం కూడా అతని వల్లనే పోయింది. ఈరోజు నేను ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నా అంటే దానికి కారణం సైబర్ టవర్, ఏఎస్ఎం, భాస్కర్, ఇంకా సైబర్ గేట్వే ఏఎస్ఎం దుర్గాప్రసాద్. వీళ్ళిద్దరూ ఆంధ్ర వాళ్ళకి ఇక్కడ తెలంగాణలో జాబ్ ఇస్తే ఇది పరిస్థితి. ఒక క్లయింట్ అయి ఉండి అతని మానసికంగా శారీరకంగా మొత్తము ఇది చేసి అతన్ని జాబ్ నుండి తొలగించడం జరిగింది. తర్వాత నాకు ఆ పని చెప్పి వాళ్ళకి నచ్చినట్లు నన్ను ఇష్టపడి తీసుకున్న క్లయింట్ నన్ను తీసుకున్నాడనే దురుద్దేశంతో, వాళ్ళకి నచ్చిన వాళ్ళను తీసేసిండనే ఉద్దేశంతో వాళ్ళని తీసుకోవాలని నన్ను ఆ ఉద్యోగంలో తీసేసిండు. దానికోసం నాకు బాధ లేదు. కానీ గురువుగారు అని ఎవరైతే మనకు అన్నం పెట్టిర్రో ఆ వ్యక్తిని ఏం చేసిర్రంటే ఉద్యోగం నుంచి ఒక అమ్మాయి వల్ల ఇన్సల్ట్ చేయించి తీసేయడం జరిగింది. అది నాది. నన్ను కాదు తీసేయడం, మా సార్ను, గురువుగారు అయిన యాదయ్య గారిని. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు, కానీ ఎక్కడున్నా నాకు 5 సంవత్సరాలు అన్నం పెట్టిండు కాబట్టి గుర్తుపెట్టుకున్నా. కానీ వీళ్ళకు మంచి మంచి ప్రమోషన్లు ఇచ్చిండు. వీళ్ళు అవులగాళ్ళ పాల్తుగాళ్ళ? వీళ్ళకు కడుపుకు అన్నం తింటుర్రా, గడ్డి తింటుర్రా? ఒక సెక్యూరిటీ ఫీల్డ్లో, ఒక ఏఎస్ఎం అంటే అసిస్టెంట్ సెక్యూరిటీ మేనేజర్ ఫీల్డ్లో ఉండి ఇలాంటి లుచ్చ పని చేయడం అవసరమా? వీళ్ళకి ఇదేం దురుద్దేశం అంటే, వీళ్ళకి క్లయింట్ కావాలి, సెక్యూరిటీ మేనేజర్ కావాలని వీళ్ళ ఉద్దేశం, అంతే. దాంట్లో ఏముంది? దట్స్ ఇట్.